దేవుని బిడ్డలారా, అతడు గుడ్డివాడుగా పుడితే తప్ప దేవుని శక్తిని గ్రహించలేడు. అతడు గుడ్డివాడుగా పుడితే తప్ప దేవుని శక్తి ఏంటో అతడు తెలుసుకోలేడు. దేవుని శక్తి, దేవుని క్రియ అతని జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. అదర్వైజ్ ప్రత్యక్షపరచబడలేదు. మన జీవితంలో కూడా కష్టాలు రావాలి, శ్రమలు రావాలి, బాధలు రావాలి, యాక్సిడెంట్ జరగాలి. నేను ఒక సజీవ సాక్ష్యం. ఈరోజు నా జీవితంలో కూడా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను తప్పించాడు. మరణం తప్పించుట యెహోవా వశం. నేను దేవుని శక్తిని తెలుసుకోవాలంటే నాకు కష్టం రావాలి, అదర్వైజ్ నేను గ్రహించలేను, నేను తెలుసుకోలేను దేవుని యొక్క శక్తిని. అందుకే ప్రభు అంటాడు, ఇతని యందు దేవుని క్రియ ప్రత్యక్షపరచబడాలి, దేవుని శక్తి ఇతనికి బహిర్గతం కావాలి. స్వాభావికముగా, పర్సనల్గా, వ్యక్తిగతంగా ఆ పుట్టుగుడ్డి వ్యక్తి దేవుని శక్తిని గ్రహించాలి. అతడు దేవుని శక్తిని గ్రహించాడు. అలాగే లాజరు విషయంలో కూడా అతడు చనిపోవాలి, అతడు సమాధి చేయబడాలి, యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి రావాలి, యేసు ప్రభు లాజరు అని ఆయన పిలవాలి. లాజరు, ఇదిగో ప్రభు నేను హాజరు అని సమాధుల నుండి బయటకు రావాలి. అప్పుడు మాత్రమే లాజరు దేవుని శక్తిని గ్రహించగలుగుతాడు. అదర్వైజ్ గ్రహించలేడు. దేవుని శక్తి అతనికి అర్థం కాదు. అతని యొక్క అక్కకు కానీ, చెల్లెకు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానీ, మరి లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కానీ దేవుని శక్తి అర్థం కావాలంటే ఇలాగున అతడు రోగి, అలాగున అతడు చనిపోవాలి. అప్పుడే దేవుని యొక్క మహోన్నతమైన శక్తి, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి అభిషేకము అతడు గ్రహిస్తాడు అనే విషయాన్ని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయంలోనికి మనం వద్దాం. అతడు మరి రోగి కావడానికి, అతడు చనిపోవడానికి యేసుక్రీస్తు ప్రభు డిలే చేశాడు. టూ డిలే. యేసు ప్రభు రాలేదు, మరి యేసు ప్రభు చూడలేదు, మరి రోగిగా ఉన్నటువంటి వ్యక్తినే మరి వచ్చి ఆ రోగాన్ని తీసివేయాలి, బాగు చేయాలి, చనిపోయేంత వరకు వెయిట్ చేశాడు. కారణం ఏంటంటే, మూడవది వారి విశ్వాసమును వెలికి తీయాలి. వారి విశ్వాసమును వారిని బలపరచాలి, వారికి విశ్వాసమును నేర్పించాలి. వారికి విశ్వాసం నేర్పించాలి. వెంటనే చేస్తే వారి విశ్వాసం ఏంటో వారు గ్రహించలేరు. కాబట్టి మనం చూసినట్లయితే యాయీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. అయ్యా, నా చిన్న కుమార్తె 12 ఏళ్ల కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, నీ వచ్చి బాగు చేయమన్నాడు. ఎస్ ప్రభు అన్నాడు. ఎస్, వెళ్దాం పద, బాగు చేస్తానన్నాడు. వెళ్తున్న కొలది మరి యేసుక్రీస్తు ప్రభు మధ్యలో 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక సోదరి యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. యేసు ప్రభుని ముట్టుకుంటుంది, బాగైతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు నన్ను ఎవరో ముట్టుకున్నారని అలాగా ఆ అర్జన భర్జన సంభాషణ సన్నివేశం, అక్కడ టైం అనేది దొరికిపోతా ఉంది. తన ఈ లోపల తన ఇంటి దగ్గర నుండి కబురు వచ్చింది. ఏంటంటే, అయ్యా, నీ కుమార్తె చనిపోయింది. యేసు ప్రభువుల వారు యాయీరుకు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, విశ్వాసం మాత్రము ఉంచు, నేను బాగు చేయగలనన్న విశ్వాసం నీ ఉంచు. ఎస్, ఐ క్యాన్, నేను ఎప్పుడైనా చేయగలుగుతాను. బ్రతికి ఉన్నప్పుడు చేయడం ఎంత సులువో, మరణించిన తర్వాత కూడా బాగు చేయగలనన్న విశ్వాసమును నీవు నీవు కలిగి ఉండు అని యేసుక్రీస్తు ప్రభు యాయీరు యొక్క విశ్వాసాన్ని మరి బలపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి నీ విశ్వాసం ఎలాగున ఉంది? నీ విశ్వాసానికి ఉదయకాల ఒక టెస్ట్ జరుగుతూ ఉంది. నీ నమ్మకం నిజమైనదేనా? నీ విశ్వాస పరిణామం ఎంతవరకు ఉంది? నీ ఒక్కసారి కొలత వేసుకో. నీవు కలిగి ఉన్న నమ్మకం, విశ్వాసం, దేవుడు మాత్రమే చేయగలడన్న నమ్మకం నీవు కలిగి ఉన్నావా?
దేవుడు మాత్రమే రోగాన్ని తీసివేయగలడన్న విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? ప్రశ్నిస్తూ ఉన్నది దేవుని వాక్యం. ఇక్కడ మనం గమనిస్తే ప్రభువు వారికి విశ్వాసమును నేర్పుతా ఉన్నాడు. యేసు ప్రభు రాలేదు రాలేదు రాలేదు. నువ్వు వచ్చిన ఎడల నా సహోదరుడు చావకుండాను అంటది మార్త. అని ప్రభు అంటాడు, మార్త నీవు నమ్మకం ఉంచు, నీ సహోదరుడు లేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవుడు మహోన్నతమైన అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడైనా చేయగలరు. ప్రభు రాలేదు, ఆలస్యం చేస్తాడని వాళ్ళ కుటుంబం అనుకుంటుంది. యేసు ప్రభు వాయి డిలే ఎందుకు చేశాడు? 2 రోజులు ఆగిపోయాడు, 3 రోజులు ఆగిపోయాడు, 4 రోజులు ఆగిపోయాడు. శవం, మరి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆరేసి వచ్చారు, పాత్ర పెట్టి వచ్చారు, సమాజేసి వచ్చారు. దేవుడి బిడ్డలారా గమనించండి. మనం అనుకుంటాము ప్రభువు కార్యమును మన టైంలో చేయాలనుకుంటాం, కానీ దేవుడు ఆయన టైంలో చేస్తాడు. హల్లెలూయా. ఆయన టైంలో చేస్తాడు. యేసు ప్రభు మనం అనుకుంటున్నట్టుగా ఆయన లేట్గా రాలేదండి. ఆయన టైంలో వచ్చాడు. మనమేమో మన బలహీనత ఏంటంటే మన టైంలో వచ్చి బాగు చేయాలనుకుంటాం, మన టైంలో వచ్చి స్వస్థపరచాలనుకుంటాం, మన టైంలో మేలు చేయాలనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్. ఆగు, నేను చేస్తాను. నీవు నమ్ము, నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. నీ విశ్వాసమును కోల్పోకు. యాయోతో చెప్పిన మాట, నమ్మకమును కోల్పోకు, నీ విశ్వాసమును కాపాడుకో. పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటే. విశ్వాసమును కోల్పోయే పరిస్థితులు ఎన్నో మన జీవితంలో వస్తాయి. విశ్వాసాన్ని, ఫెయిత్ను సస్టైన్ చేయాలి, కొనసాగించాలి అప్ టు డెత్. మనం మరణించేంత వరకు మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఆయన టైంలో వస్తాడు, మన టైంలో కాదు, మనం అనుకున్నప్పుడు కాదు. ఆయన ఏ టైంలో చేయాలనుకుంటాడో ఆ టైంలో చేస్తాడు. మరి ఇప్పుడు ప్రాబ్లం ఆయనదంటారా మనదంటారా? ఆ ప్రాబ్లం అనేటటువంటిది మనది. ఎందుకంటే ఆయన వస్తాడు, తప్పక దాన్ని బాగు చేస్తాడు. కాబట్టి నీ విశ్వాసమును కలిగి ఉండాలి, ఆ విశ్వాసమును కొనసాగించాలి, ఆ విశ్వాసమును మనకు నేర్పాలి. ఈ చనిపోయిన సంఘటన, లాజరు చనిపోయిన సంఘటన, లాజరు రోగి అయినప్పటి నుండి చనిపోయి 4వ దినం వరకు మనం చూస్తున్నట్లయితే ఆ సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే విశ్వాసం. ఆయన ఎప్పుడైనా చేయగలిగినటువంటి వాడు, ఆయన ఎన్నటికైనా చేయగలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని ప్రభు పేరుతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనేటటువంటి ఊరిలో జరుగుతున్న వివాహ కార్యంలో ద్రాక్షరసం అయిపోయింది. అమ్మ వస్తుంది, వాళ్ళమ్మ వచ్చి ప్రభుకు చెప్తుందయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని. ప్రభువు చాలా స్పష్టంగా వాళ్ళ తల్లితో మాట్లాడే మాట ఏంటో తెలుసా? అమ్మా, నా సమయం ఇంకను రాలేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తల్లి మాట విని వెంటనే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చలేదు. ఎందుకు? ఆయన సమయం రాలేదు ఇంకా. ఎక్కడ నుండి సహాయం లేని తర్వాత, నలువైపులా ఇక సహాయం అనేది లేదు అనుకున్న తర్వాత దేవుడు తన కార్యం చేయగలడు. ఈరోజు కరోనా వైరస్ కొరకు డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు, సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నారు, రకరకములైనటువంటి ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. దేశాధ్యక్షులు, మినిస్టర్లు, ప్రెసిడెంట్స్, గవర్నర్లు, ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మాటను చెప్పమంటారా దేవుని బిడ్డలారా? అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమండి. దేవుడు మాత్రమే దాన్ని తీసివేయగలడు. అయితే ఎప్పుడు తీసివేయగలడంటే ఆయన టైంలో తీసివేస్తాడు. ఆయనకు ఒక టైం నిర్దేశించబడింది, ఆయన సమయంలో చేస్తాడు.
శిలువ మీద ఉన్నప్పుడు కూడా చాలా మంది నువ్వు శిలువ మీద నుండి దిగు దిగు అన్నారు. ఆయన దిగగలడు, ఆయన బ్రతికే ఉన్నాడు. 3 మేకులు ఆయన ఏం చేయలేవు, ఆయన ఆపలేవు, ఆయన దిగగలడు. ఏమండి, ఎన్నో అద్భుతాలు చేస్తున్న యేసేకు ఆ 3 మేకలు పెద్ద ఆటంకం అండి. ఆయననేమో ఆపగలుగుతావా 3 మేకలు? కాదు. కానీ ఆయన టైం ఏంటో తెలుసా? ఆయన చనిపోవాలి, ప్రాణం పెట్టబడాలి, ఆయన సమాధి చేయబడాలి, 3 రోజుల తర్వాతనే ఆయన తిరిగి లేవాలి. అది ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ. అప్పుడే దిగితే నమ్ముతామన్నారు. ఏమండి, దానికి రకరకాలుగా వాళ్ళు కోడ్స్ ఇచ్చేటటువంటి వారు, కలర్స్ ఇచ్చేటటువంటి వారు. కానీ కంప్లీట్గా ఆయన సహాయుడు అయిపోయి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత ఆయన లేవాలి, ఆయన చనిపోవాలి, శవంగా మార్చబడాలి, ఆ తర్వాతనే ఆయన లేవాలి. అది ఆయన టైం. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ప్రపంచంలో మన టైంలో మనం చేయమంటాం, కానీ ప్రభు అంటాడు ఆయన టైంలో ఆయన చేస్తాడు. 4వది, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇలాగ ప్రభు నిర్లక్ష్యం చేశాడనే దానికి మనకు 4వ రీజన్ ఏంటంటే వాళ్ళకి నిరీక్షణ నేర్పడం కోసం. వాళ్ళకు నిరీక్షణ, ద సెన్స్ ఆఫ్ హోప్ వాళ్ళకు నేర్పించాలి. శ్రమ, బాధ, దుఃఖం, రోగం, కన్నీళ్ళు, వీటన్నిటిలో కూడా మరి నిరీక్షణ. యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వాక్యంలో చూడండి, ప్రభు అంటాడు తన సహోదరులతో, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాను. నిరీక్షణ వారికి కలుగజేస్తున్నాడు, నిరీక్షణ వారికి పుట్టిస్తున్నాడు. ఏస్తే నిరీక్షణ, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి మనం అందరమీ కూడా కలిగి ఉండవలసింది ఏంటంటే నమ్మకమే కాదు, మనము నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. మనం ఎదురు చూస్తూ ఉండాలి. రైతు వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా, విద్యార్థులు మరి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నట్లుగా, యవనస్తుడైన సహోదరుడు మరి ఏమండి మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా, యవనస్తురాలైనటువంటి కుమార్తె తన యొక్క మరి చేసుకోబోయే వరుణు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా, ప్రయాణికుడు బస్సు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం కూడా యేసు కొరకు ఎదురు చూడాలి. నిరీక్షణ కలిగిన వారముగా ప్రభువు కొరకు, ప్రభు సహాయం కొరకు, ప్రభు రాక కొరకు మనందరమీ ఎదురు చూడవలసిన వారమై ఉంటా ఉన్నాం. 5వ సత్యం, ప్రేమించిన వాడు రోగి కావడానికి, ప్రేమించిన వాడు చనిపోవడానికి 5వ రీజన్ ఏంటంటే అందులో దేవుని చిత్తమేమిటో మనుషులంగా మనం గ్రహించాలి. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తమేంటి? దేవుని చిత్తమేంటి? దేవుని చిత్తాన్ని ప్రతి విషయంలో మనం గ్రహించాలి. ఓకే, విశ్వాసమును సస్టైన్ చేసుకోవాలి, హోప్ను మనం కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అందులో దేవుని చిత్తమేంటో గ్రహించాలి. ఈరోజు ఈ వ్యాధి వచ్చింది, దేవుని చిత్తమేంటి? ఎందుకు దేవుడు దీన్ని అలో చేస్తాడు? ఎందుకు దానికి పర్మిషన్ ఇచ్చాడు? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ఏంటి దేవుని చిత్తం? ఏంటి ఏమి మరి ఆయన చిత్తమో మనము దాన్ని గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. నిజంగా బ్రదర్ ప్రార్థన చేసినట్టుగా మనం తప్పిపోయినా మేము ప్రభు దగ్గరికి రావాల్సిందేమో. మనము మరింకా పాపములను చేస్తూ తప్పిదములను చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నామేమో. మరి ఈ టైంలోనే నిజమైన విశ్వాసి ఎవరో, విశ్వాసి కాని వారెవరో బయటపడతారు. ఇందులో గోధుమలు ఏమిటో పొత్తు ఏమిటో బయటపడతారు. నిజమైన విశ్వాసులు ఎవరో, నిజమైన ఆయన పిల్లలు ఎవరో, ఆయన పిల్లలు కాని వారెవరో అవలీలగా బయటపడుతుంది. బహుశా టెస్ట్ జరుగుతూ ఉన్నదేమో. మరి ఆయన చిత్తము ఎన్నో రకాలుగా ఉండొచ్చు. ఆయన చిత్తం ఏమిటి?
అందరినీ ప్రభు తన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటున్నాడేమో. కాబట్టి ఆయన చిత్తం ఏమిటో దీని ద్వారా, ఇది అనుమతించడము ద్వారా, దీన్ని ఆలోచించడము ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు చూపించాలని కోరుతున్నాడు. ఒక మాట చెప్పమంటారా ప్రియులారా? దేవుని చిత్తము లేనిది తల వెంట్రుక కూడా నేల రాలదు. ఇలా జరగడానికి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోబోతూ ఉన్నాడు. ఆ రోగాన్ని, మరణాన్ని తప్పించగలడు. మరి అక్కడ ఆయన చిత్తం, అక్కడ ఉన్నటువంటి వారిని బలపరచడం కోసం, దేవుని యొక్క మహిమ బలపరచడం కొరకు, దేవుని యొక్క శక్తి బయలుపరచడం కొరకు ప్రభువు 4 దినముల తరువాత ఆయన లాజరు సమాధిని సమీపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ 6th రీజన్ ఈజ్, 6వ కారణం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు మరి రోగి అవ్వడానికి, మరి బాగు చేయలేకపోవడానికి, అతడు మరణానికి ప్రభు మరి ఆలోచనలో ఉన్నటువంటి 6వ సత్యం ఏంటంటే, నీవు నీ కర్తవ్యాన్ని, నేను నా కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి. కర్తవ్యం ఏమిటి ఇక్కడ? మొట్టమొదటిగా అతడు రోగి కాగానే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏసైకి ఇచ్చాడు. అతడు బాగుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాదు. ఆ ఇన్ఫర్మేషన్ నేనేమంటున్నానంటే ప్రేయర్ అంటున్నాను, ప్రార్థన. యేసు ప్రభువుకు ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నారు. ఆ విన్నపం ఏంటంటే ప్రార్థన. నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని ప్రభువుకు కబురు పెడతా ఉన్నారు. కాబట్టి రోజు మనందరం కూడా ప్రార్థన అనే కబురు చేయాలి. ఈ లోకంలోనున్న ప్రతి సమస్య ప్రభు పాదాల దగ్గరికి తీసుకువెళ్ళవలసిన వారమే ఉన్నాం. ప్రతి శోధన ప్రభు పాదాల దగ్గరికి తీసుకువెళ్ళవలసిన వారమే ఉన్నాం. మన గురుతర బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ఒక రిపోర్ట్ చేయాలి ప్రభు, ఒక ప్రేయర్ చేయాలి, ఒక ఇంటర్సెషన్ చేయాలి, ఒక ప్రార్థన చేయాలి. నీ బాధ్యత అది, నీ బాధ్యత అది. అది ఈరోజు చాలా కుటుంబాలు దేవాలయాల్లో మార్చబడ్డాయి. ప్రతి కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది నమ్ముతున్నా. మరి ఏ కుటుంబం అయితే ప్రార్థన లేని కుటుంబంగా ఉంచుదో ఆ కుటుంబము మరి బిడ్డదిబ్బగా మారిపోతుంది. దేవుడు లేకపోతే, ప్రభువు లేకపోతే, ప్రభు యొక్క గృహంగా మార్చబడకపోతే ఈరోజు మరి చక్కగా అలంకరించుకున్నటువంటి ఆ కుటుంబం ఒక్క దయ్యాన్ని వెళ్ళగొడితే, మరి యేసు ప్రభువుతో ఆ కుటుంబం నింపబడకపోతే, యేసు ప్రభువుతో ఆ గృహము ప్రార్థనా పరిచయలో పాల్గొనలేకపోతే 7 దయ్యములు వచ్చి ఆ ఇంటి నివాసం చేస్తాయి. జాగ్రత్త. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, నీ బాధ్యత సహోదరి సహోదరుడా. మందిరం లేదు, ఈ టైంలో నీవు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. అది మొదటి బాధ్యత. రెండవ బాధ్యత ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు, వచ్చేసాడు, కబురు చేశారు, బాగు చేయాలని. యేసు ప్రభు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కూడా యేసు ప్రభు అప్పటికే కొంతమందిని మరణం నుంచి లేపాడు. యేసు ప్రభు కుంటి వాళ్ళకు కాలిచ్చాడు, గుడ్డి వాళ్ళకు చూపించాడు, మరి చెవిటికి వినికిడి లోపము కలిగినటువంటి వారికి వినికిడి ఇచ్చాడు. ఏమండి, ఎన్నో దయ్యాలు పట్టినటువంటి వారిని వెళ్ళగొట్టాడు దయాన్ని. మరి ఇక యేసు ప్రభు వచ్చాడు, మా తమ్ముడు లేస్తాడని నమ్మకం వారిలో మనకు కనబడదు. మరేం చేస్తున్నా? యేసు ప్రభు వచ్చి నీ తమ్ముడు లేస్తాడు, నీ తమ్ముడు మరలా లేచును, ఎందుకంటే నేనే పునరుద్ధానము, జీవం, ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. యోహాను సువార్త 11:25 నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. అది మాట నమ్ముతున్నావా అన్నాడు. వారి మాటలు ఒక రకంగా ఉన్నాయి, వారి హృదయం మరొక రకంగా. వారు ఇంకా నమ్మలేదు, వారు ఇంకా విశ్వసించలేదు.
దానివల్ల ఏం జరిగిందో తెలుసు.